దళితులకి ఏ విధంగా మేలు చేస్తున్నామో, సంక్షేమ పథకాల అమల్లో కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్లే కార్యక్రమం కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ నెలలో అంటే మూడో విడతగా ఉత్తరాంధ్ర జిల్లాలో మొట్టమొదటగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే రాజు ఆధ్వర్యంలో ఈరోజు సాధికారక బస్సు యాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో గత 4 సంవత్సరాల 8 నెలల నుంచి ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశాము, ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేశాము, అర్హులైన వాళ్ళందరికీ ఏ విధంగా వాళ్ళ ఇళ్ళకి చేరే విధంగా సంక్షేమ పథకాలు అమలు చేయటమే కాకుండా విద్యా వైద్య రంగాల వల్ల ఇంటికే వైద్యాన్ని వాళ్ళ ఇంటి ముందుకే తీసుకెళ్లే విధంగా ఏ విధంగా చేశాము అవన్నీ కూడా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే రాజు గారు మీకు వివరంగా వివరిస్తారు. అదేవిధంగా ఈ మూడో విడత సాధికారక బస్సు యాత్ర ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ప్రారంభమై ఈ నెలాఖరులోపు ఉత్తరాంధ్ర జిల్లాలో మిగతా 6 నియోజకవర్గాలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, పాత 3 జిల్లాల్లో ఆ 6 నియోజకవర్గాల్లో కూడా ఈ నెలాఖరు లోపల ఈ సాధికారక బస్సు యాత్ర కంప్లీట్ అయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ సాధికారక బస్సు యాత్ర అయిపోయినాక ఈ నెల 20వ తారీఖు కానీ 21 కానీ డేట్ కొంచెం పెండింగ్ ఉంది. పాయకరాపేట నియోజకవర్గంలో, అనకాపల్లి జిల్లా పాయకరాపేట నియోజకవర్గంలో సాధికార బస్సు యాత్ర ఉంటుంది. అదేవిధంగా 23వ తారీఖు శ్రీకాకుళం నియోజకవర్గం, 23వ తారీఖు కాదు 22వ తారీఖే శ్రీకాకుళం నియోజకవర్గం, 24 విజయనగరం, 25 విశాఖపట్నం వెస్ట్, విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం, 29 టెక్కలి నియోజకవర్గం, 31 చీపురుపల్లితోటి ఉత్తరాంధ్ర జిల్లాలో మొత్తం 34 నియోజకవర్గాల్లో కూడా ఈ సామాజిక బస్సు యాత్ర కంప్లీట్ అయ్యే విధంగా పార్టీ అధిష్టాన వర్గం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు యాక్షన్ ప్లాన్ ఇవ్వటం జరిగింది. తప్పకుండా ఏ విధంగా ఇప్పటి వరకు అయితే గత 2.5 నెలల నుంచి ఈ సాధికారిక ఉత్తరాంధ్ర జిల్లాలో విజయవంతం చేశారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఈ నెలలో జరిగే మిగతా నియోజకవర్గాల్లో కూడా అంతే పెద్ద ఎత్తున సామాజిక బస్సు యాత్రలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు సాధికారక బస్సు యాత్ర గురించి మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే రాజు వివరంగా ఈ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను అన్నింటినీ కూడా మీ దృష్టికి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.